షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అవును జేజీ, మా మధ్య ఏమీ జరగలేదు, అస్సలు జరగలేదు. జరగలేదంటే జరగలేదు. నన్ను నమ్మండి, నమ్మండి. మీరేమైనా నన్ను ఇలా టచ్ చేశారా? నన్ను మీరేమైనా గట్టిగా కౌగిలించుకున్నారా? ముద్దు పెట్టుకున్నారా? ఇవేవి అసలు జరగలేదు కదండి, అస్సలు జరగలేదు. జై పాలు పితకడం మీ వల్ల ఎవ్వరి వల్ల కాదు. ఆ పని నేను చేస్తాను. జనార్దన్, కల్పన, చంద్రిక, ప్రసాద్, జై, మంగా. చలమయ్య శాస్త్రి గారు వచ్చే సమయం అయింది. అంతా రెడీగా ఉన్నారా? అంతా రెడీగానే ఉన్నామమ్మా. ఇంత హడావుడిగా దేవీపురం నుంచి చలమయ్య శాస్త్రిని ఎందుకు పిలిపించినట్టు? ఏదో ఒకటి హడావుడి చేయకపోతే మీ అమ్మమ్మకి నిద్ర పట్టదు కదా. కల్పన, పూజ గది సిద్ధం చేశావా? సిద్ధంగా ఉంది బామ్మగారు. జై, మంగా. శాస్త్రి గారు రాగానే వారు చెప్పినట్టు చెయ్యండి. మళ్ళీ ఏం చేయాలి జీ? శాస్త్రి గారు ఏం చెప్తారో అది చెయ్యాలండి. నాకు ఆఫీస్లో వర్క్ ఉంది. ఈ పూజలు వ్రతాలు నా వల్ల కాదు. ఈ రోజు మీ ప్రోగ్రామ్స్ అన్ని ఆఫ్టర్నూన్ నుంచి ప్లాన్ చేశాను సార్. ఎవరిని అడిగి చేసావు చరి? నేనే చెప్పాను జై. మన కుటుంబంలో అందరూ బావుండాలని, వ్యాపారం వృద్ధి చెందాలని దేవీపురం అమ్మవారికి చలమయ్య శాస్త్రి గారితో ప్రత్యేక పూజలు జరిపించాలని అన్నాను. ఆ పూజా ఫలాలను తీసుకొని శాస్త్రి గారు కాసేపట్లో వస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు జీ. ఇక్కడ కొంతమంది మనుషుల మనసులే సరిగా లేవు. మోసంతో కుట్రలతో నిండిపోయి ఉన్నాయి. అలాంటి వాళ్ళు ఉన్న చోట ఎన్ని పూజలు చేసినా ఏం ఉపయోగం? బాగా చెప్పావురా జై. మనసులు సరిగ్గా లేనప్పుడు దేవతలు మాత్రం ఏం చేస్తారు? ఆత్మశుద్ధి లేని ఆచారమేలా, భాండశుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అని ఊరికేనా అన్నారా? ప్రసాద్, ఎవరెలాంటి వాళ్ళో, ఎవరి మనసులో ఏముందో నాకు తెలుసు. శుచిగా ఉన్న మనుషులెవరో, శుద్ధి చేసుకోవలసిన మనసులేవో అంతా నాకు తెలుసు. ఈ కుటుంబ పెద్దగా అందరి మంచి కోరి చెప్తున్నాను. నేను చెప్పింది చెయ్యండి. అదిగో శాస్త్రి గారు వచ్చినట్టున్నారు, పదండి.
నమస్కారం శాస్త్రి గారు, లోపలికి రండి. ఏమంటున్నారు బామ్మగారు? నిత్య అస్థికలను చేతులతో గంగలో కలిపితే మంచిదని మా చలమై శాస్త్రి గారు చెప్పారు. జయమంగ మీ దగ్గరికే బయలుదేరారు. నమస్తే మేడం. త్వరగా వెళ్ళి అస్థికలు తీసుకురండి. నమ్మొద్దు నమ్మొద్దు, ఆడవాళ్ళని నమ్మొద్దు. ఏంటి తాగొచ్చావా? ఆహా, అవునా, తాగొచ్చా? తల్లి బిడ్డల్ని వేరు చేసి అగ్రిమెంట్ రాయించుకున్నావు కదా, అసలు నువ్వు వాడదానివేనా? నేనెందుకు భూమక్క మీద కక్ష కడతాను ధను? బిడ్డను ఇవ్వమని నేనేమీ అడగలేదే. తనే నా బిడ్డను నీకు దత్తతగా ఇస్తాను చెల్లి అంది. మాట తప్పకుండా ఉండేందుకు పేపర్స్ మీద అగ్రిమెంట్ రాయించుకున్నాను. ఇంకో హాఫ్ అన్ అవర్లో నా ఆఫీస్ గెస్ట్ హౌస్కి గనక నువ్వు రాకపోతే ఆ నెక్స్ట్ మినిట్ ఈ వీడియోని అందరికీ షేర్ చేస్తాను. ఏంటి అంజలి, ఆఫీస్కి డ్రాప్ చేస్తానంటే అలా చూస్తున్నావు? ఆఫీస్కి లీవ్ పెట్టి ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను కార్తీక్. అట్లీస్ట్ మీ ఫ్రెండ్ ఇంటి దాకా డ్రాప్ చేస్తాను. ఎందుకులే కార్తీక్, పక్క వీధిలోనే కదా, నేను నడుచుకుంటూ వెళ్తాను. రేపు జరగబోయే మాస్టర్ చెఫ్ కాంటెస్ట్కి తను పార్టిసిపేట్ చేస్తుంది మేడం. ఓ రియలీ? అమ్మా, ఇక్కడ కూడా పోటీగా వస్తున్నావా? నాకు ఆ లక్ష్య అవసరమే. నువ్వు వస్తే గెలవనివ్వను, నిన్ను రానివ్వను. హాయ్ కీర్తి. హే మంగా, నీకోసమే వెయిట్ చేస్తున్నానే. ఎన్ని రోజులైందే నిన్ను చూసి. అయితే నాకు రేపు సెలవు ఇచ్చినట్టే కదా? అసలు తులసి ఛాలెంజ్ చేసిందంటే అంతే, ఇంకా తిరిగే ఉండదు. ఎక్సలెంట్. అరే అమ్మతో పెళ్లి ఎలా చేస్తారో చూస్తాను అందంటే ఇంకా వెంకటలక్ష్మితో నా పెళ్లి జరగడం అసంభవం. ఏమైనా చేస్తుంది, ఎలా అయినా తిప్పుతుంది, ఏదో ఒకటి అడ్డేసి ఎలా అయినా ఈ పెళ్లి ఆపి తీరుతుంది. వస్తా అక్కడక్కడ తోడైంది మేడం, ఒక అమ్మాయి తోడైన సంగతి నాకు తెలియదు మేడం. మా అవ్వ కొడుకులు చూసిండ్రంట మేడం, ఇట్లా సంబంధం పెట్టుకొని ఉండేది అంటానే ఇంక డౌట్ వచ్చి ఇంక వెళ్ళిపోయింది మేడం. అటు నుంచి అట్టే 5 ఏళ్ళు అయింది మేడం. వెళ్ళడం అక్కడ పరిచయం అయింది. మా వాళ్ళు 4-5 నాతోటి ఉండేటోళ్ళు మేడం. వాళ్ళు నన్ను కొంచెం అలాగా కన్విన్స్ చేసిండ్రు. ఇలాగా చేస్తే తప్పట్లేదు, అది ఇది కానీ బాగా చూసుకో, అది ఇది అని అన్నారు. కానీ నువ్వు లేనప్పుడు నీ పెళ్ళని తప్పు చేస్తే నువ్వు ఒప్పుకుంటావా? అమ్మాయికి తెలీదా నీకు పెళ్ళైన విషయం? ఆ అమ్మాయికి అంటే ప్రెగ్నెంట్ అయ్యేంత వరకు తెలియదు మేడం. 5 ఏళ్ళకి ఇంటికి వచ్చే మేడము కూగా మాట్లాడాలని చేయి పట్టుకుంటే చెయ్యి ఎదుర్చుకుంటాడు మేడము. ఆమె చెప్తే ఆమె కాడికి అక్కకాయ కాడి పోయి అంటే మేడము అన్న నేను చెప్పినాను రాలేదంటది. అది నాకు చెప్పాలా మేడం? నా మొగుడు నా కాడికి వచ్చేదానికి చట్టంలో లేనటువంటి విధంగా ఇద్దరితో ఉంటాను, ఇద్దరిని చూసుకుంటాను, నేను చూసుకోవడానికి 5 ఏళ్ల తర్వాత వచ్చానని త్యాగం చేసినంత గొప్ప గొప్ప డైలాగులు చెప్పావనుకో మర్యాద ఉండదు. నీకు పెళ్ళయిందంటే నాకు పెళ్ళి అవ్వలేదు అన్నాడు. ఆవిడ నువ్వు చూడలేదా? ఆవిడ మీతో లేదా? నాకు పిల్ల పుట్టిన తర్వాత చూపెట్టాడు. ఆమె పిల్ల పళ్ళు రాలగొడతాను. ఏ రోజు పెళ్ళామని ఆవిడ కోర్టులో కేసేస్తే ఆ రోజు తన్ని తరిమేస్తారు. ఇలా అమాయకంగా మొహం పెట్టుకొని నాటకాలు ఆడితే ఎవరు కూడా జాలి చూపించరు. యాంకర్స్ డ్రెస్ కర్టసీ బై మాస్టర్ వీవర్ ఎథనిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్.